హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ మసాలా మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలో చూద్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి ఓన్లీ పచ్చి కొబ్బరి యాడ్ చేశాను నేను. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజ్ అల్లం ముక్క, ఒక 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క, అలానే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి చక్కగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేడయ్యేంత వరకు హీట్ చేయండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ మిల్ మేకర్ ఈ హాట్ వాటర్లో వేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ ఈ హాట్ వాటర్లో వేసేసి ఉంచితే సరిపోతుంది. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ 2 మినిట్స్ హాట్ వాటర్లో మిల్ మేకర్ అనేది ఉంచి తర్వాత వాటర్ అనేది రిమూవ్ చేసేయాలన్నమాట. చక్కగా మెత్తగా అవుతుంది, కుక్ అవుతుంది అని చక్కగా బాగుంటుంది టేస్ట్. ఇలా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు, దాని బదులు ఇలా హాట్ వాటర్లో వేసి చక్కగా ఇలా కుక్ చేసి పక్కన తీసి పెడితే బాగుంటుంది. ఇలా చేస్తే బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు జల్లెడ పెట్టి వాటర్ అంతా రిమూవ్ చేసేసి చూడండి మిల్ మేకర్ని తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అలానే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే మానేయండి. ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నాకు టేస్టీ ఫ్లేవర్ కావాలని చెప్పి నేను గీ అనేది యాడ్ చేస్తున్నాను, నెయ్యి అనేది. అలానే ఆయిల్లో ఇప్పుడు ఒక 3-4 లవంగాలు, చిన్నది అనాస పువ్వు అండ్ 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, అలానే ఒకటి చిన్న సైజ్ బిర్యానీ ఆకు, వీటన్నిటిని మసాలాని చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అలానే ఇప్పుడు ఫ్రై అయిపోయిన వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఆయిల్లో వేసేసి చక్కగా పింకిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఈ కర్రీ నాట్ ఓన్లీ రోటీస్, చపాతీస్ అండ్ ఫుడ్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేసి జస్ట్ షాలో ఫ్రై చేయాలి. అలానే ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నా. చక్కగా 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఆనియన్ని. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఉడికించుకున్నాం కదా, అలానే 1 కప్ ఆఫ్ టమాటోస్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసి చక్కగా టమాటా ముక్కల్ని మగ్గించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే చూడండి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి టమాటో పీసెస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కాబట్టి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసి, ఇది మసాలా పేస్ట్ అనమాట, యాడ్ చేసేసి
జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్న మసాలా అండ్ ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అండ్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు తగినంత కారం, యాడ్ చేసి అలానే ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటినంతా మొత్తం కలిసేలాగా కలుపుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి. అలానే రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసి ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ కర్రీ ఫ్రీజర్లో పెట్టుకుంటే జస్ట్ 2 డేస్ 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం. అండ్ వేడి రోటీస్ అండ్ వేడి చపాతీస్ అండ్ పుల్కా అండ్ నాట్ ఓన్లీ ఇన్ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చక్కగా ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని, ఇప్పుడు వీటిలో వేసేసుకుని మసాలా అంతా అంటేలాగా ఒకసారి కలుపుకోవాలి. మిల్ మేకర్కి మసాలా అంతా అంటేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఫైనల్లీ. అండ్ చక్కగా ఇలా వాటర్ యాడ్ చేసాం కదా, మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు అన్నమాట, ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు. అండ్ చక్కగా ఇలాగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి పెరుగు అనేది, గడ్డగా ఉండకూడదు. ఇప్పుడు వాటిలో పెరుగు యాడ్ చేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చాలా కమ్మగా ఉంటుంది దీంట్లో పెరుగు యాడ్ చేస్తే కర్రీలో. చూడండి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినట్టే కర్రీ. జస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోతే కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినట్టే కదా కర్రీ. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మసాలా అంతా. ఫైనల్గా కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అంతే, కంప్లీట్ అయిపోయింది ఈ కర్రీ. మసాలా మిల్ మేకర్ కర్రీ ఇస్ రెడీ.